మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం, కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారు